నవ్వుల చెట్టు. ఫంటోపియా అనే మాయాజాల అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉండేది. దాన్ని నవ్వుల చెట్టు అంటారు. దాని కింద కూర్చున్న వాళ్ళెవ్వరూ నవ్వు ఆపలేరు. అన్ని అడవి జంతువులు అక్కడ చేరి తమ తీపి జ్ఞాపకాలు, కమెడియన్ కథలు పంచుకోవడం ఇష్టపడేవారు. ఒకరోజు బ్రునో అనే గంభీరమైన ఎలుగుబంటి ఫంటోపియాలోకి వచ్చాడు. అతను జీవితంలో ఒక్కసారి కూడా నవ్వలేదు. ఆ నవ్వుల చెట్టు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు. అతను మొహం తిరుగుతూ చెట్టు కింద కూర్చున్నాడు. కాని ఆ చెట్టు మాయా నవ్వుల శక్తి పని చేయగానే బ్రునో ఊహించని విధంగా పెద్దగా నవ్వేశాడు. అప్పటినుంచి బ్రునో ఆ నవ్వుల చెట్టుకు పెద్ద అభిమాని అయ్యాడు. ప్రతిరోజు కొత్త జోక్స్తో వచ్చేవాడు. అడవి జంతువులు అతన్ని ప్రేమించాయి. అతను తెలుసుకున్నాడు, స్నేహం కోసం నవ్వే ఉత్తమ మార్గం. నతికం. నవ్వు అనేది ఇద్దరు మిత్రుల మధ్య ఉన్న అత్యంత చిన్న దూరం.